ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆయన. ఉచితాలను అలవాటు చేయకూడదంటూ మాట్లాడారు. ప్రభుత్వాలు విద్య, వైద్యంపై ఖర్చు చేయాలి, అంతేకాని ఉచితాలు అలవాటు చేయకూడదు. విద్య వల్ల పేదవాడు సంపన్నులయ్యే అవకాశాలున్నాయి. వైద్యం ప్రతి మనిషికి అవసరమైంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజలకు తెలియపరచాలి. 5 ఏళ్లలో అప్పులెంత చేస్తున్నారు, ఎంత తిరిగి చెల్లిస్తున్నారు అన్నది ప్రకటించాలి. అసెంబ్లీలో బూతుల సాంప్రదాయానికి తెరవేయాలి. సభలో లేని వారి పట్ల అమర్యాదగా వ్యవహరించకూడదు. అటువంటి వ్యాఖ్యలు చేసే వారిని సస్పెండ్ చేయాలి. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సభలో ఎలా నడుచుకోవాలో ట్రైనింగ్ ఇవ్వాలి. పార్టీ ఫిరాయిస్తే చర్యలు తీసుకోవాలి. న్యాయస్థానాలు ప్రజా ప్రతినిధులపై కేసులను 2 సంవత్సరాలలో తీర్పులు ప్రకటించాలి. కోర్టులు తక్కువైతే, జడ్జిలు తక్కువ సంఖ్యలో ఉంటే వెంటనే ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అని నెల్లూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విధంగా మాట్లాడారు.